హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజే విడుదలైనటువంటి కొత్త నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనేటువంటిది నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, అంటే మెడికల్ హెల్త్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. ఈ బోర్డు వారు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. మరి ఈ నోటిఫికేషన్ నెంబరు 3వ నెంబరు 2024లో డేట్ ఈరోజు 11/9/2024, అంటే సెప్టెంబర్ 11వ తారీఖు ఈరోజు విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఇందులో నేను అందజేయడం జరుగుతుంది. మొదటగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటువంటి స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుంచి అంటే ఇంకొక 10 రోజుల నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 21వ తారీఖు సెప్టెంబర్ 2024 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 5th అక్టోబర్ 2024, 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉందంటే 10/11/2024, అంటే నవంబర్ నెల 10వ తారీఖు, అంటే కరెక్ట్గా ఈ రోజు నుంచి 60 డేస్ ఉంది, అంటే 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో యదుభూషణ్ అకాడమీ ద్వారా మీకు పూర్తి స్థాయిలో కోర్సు నేను అందించబోతున్నాను. టోటల్గా మనకి సిలబస్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో 5 యూనిట్లు ఉంటాయి. మొత్తం 15 యూనిట్లు ఉంటాయి. ఈ 15 యూనిట్లకు సంబంధించి 3 సబ్జెక్టులకు సంబంధించి ప్రతి సబ్జెక్టు నుంచి మనము దాదాపుగా ఒక 50 వీడియోలు మీకు అందిస్తాను. అంటే మొత్తం సిలబస్ అంతా 150 వీడియోలు మీకు సిలబస్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రతి సబ్జెక్ట్కి ప్రతి యూనిట్కి కూడా నోట్స్ మీకు ఆన్లైన్లో యాప్లో ప్రొవైడ్ చేస్తాను. దాదాపుగా ప్రతి టాపిక్కి సంబంధించి కనీసం ఒక 10 నుంచి 15 పేజీల నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 500-600 పేజీల నోట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డీటెయిల్డ్ నోట్స్. అదేవిధంగా ప్రతి యూనిట్కి సంబంధించి కనీసము మనం ఒక 10 టెస్టులైనా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ టెస్ట్లో కనీసం ఒక 10 ప్రశ్నలు ఉంటాయి. ఆ విధంగా గమనించినట్టయితే ఒక 1500 నుంచి 2000 క్వశ్చన్స్ అయితే తప్పనిసరిగా మీకు మినిమం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 150 వీడియోలు మీకు ఇవ్వడం జరుగుతుంది. 500 నుంచి 600 పేజీల నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1500 నుంచి 2000 క్వశ్చన్స్ పైన, అంటే ఇప్పుడు చెప్పిన వాటికంటే ఎక్కువనే ఉంటాయి, అంత క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ ది షార్టెస్ట్ స్పాన్, అంటే మినిమంగా ఒక 30 డేస్, మ్యాక్సిమంగా 45 డేస్లో మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉంటుంది. మీరు వీడియోని శ్రద్ధగా విని అర్థం చేసుకొని షార్ట్గా నోట్స్ రాసుకోవాలి. మళ్ళీ నేను ఇచ్చినటువంటి నోట్స్ని మళ్ళీ శ్రద్ధగా 1-2 సార్లు చదివి అందులో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. తర్వాత అదే యూనిట్కి సంబంధించి ఇచ్చినటువంటి టెస్ట్లను 1-2 సార్లు 3 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా సిలబస్ మీద గ్రిప్ వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. దాదాపుగా 30 నుంచి 45 రోజుల్లో మీకు సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది. మిగిలిన 15 రోజుల్లో మీకు రివిజన్కి సమయం అనేటువంటి ఉంటుంది. కాబట్టి 60 డేస్ కనుక మీరు ప్రణాళికాబద్ధంగా, అంటే కనీసం 3 నుంచి 4 గంటలు డైలీ అలాట్ చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ ఉద్యోగాన్ని సాధించడానికి మీకు అవకాశం అనేటువంటి ఉంటుంది. మీకు ఈ కోచింగ్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా మా యదుభూషణ్ అకాడమీ నెంబర్ ఇక్కడ మీకు ఇస్తున్నాను, 9533219914. దీనికి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు, లేదా SMS రూపంలో కూడా మీరు మెసేజ్ పంపొచ్చు. అదేవిధంగా ఈ వీడియో కింద మా యాప్ యొక్క లింక్ కూడా ఇస్తున్నాను. ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించిన యాప్ ఒకటి ఉంది, ఐఫోన్కి సంబంధించిన యాప్ ఒకటి ఉంది. మీకు ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్ ద్వారా ఈ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకొని మీరు డెమో క్లాసెస్ చూడొచ్చు, డెమో నోట్స్ చూడొచ్చు, డెమో టెస్ట్ కూడా మీరు రాయడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. ఇవన్నీ చూసి మీరు వీలైనంత తొందరగా కోర్సులో జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశం మళ్ళీ రాదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్ 2017లో వచ్చింది. అప్పుడు ఒక 200 పోస్టులకి వచ్చింది నోటిఫికేషన్, 12,000 మంది అప్లై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య మీరు అబ్జర్వ్ చేయండి, 1248 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈ గత 7 సంవత్సరాలు 2017 నుంచి 2024 మధ్య ప్రాంతంలో ఈ 7 ఏళ్లలో సంవత్సరానికి 2000 నుంచి 3000 మంది విద్యార్థులు, ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థులు, వివిధ కోర్సులు చేసిన వాళ్ళు, DMLT చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా BSc MLT చదువుకున్న వాళ్ళు మనకి బయటికి రావడం జరిగింది. కాబట్టి
దాదాపుగా 12,000, 24,000, 25,000 అవ్వడానికి అవకాశం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. మీరు ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దీని యొక్క బేసిక్ పే విధంగా ఉంటుంది అంటే 32,810 బేసిక్ పే ఉంటే గరిష్టంగా 96,890 ఉంటుంది. అంటే తక్కువలో తక్కువ ఒక 60,000 జీతం అయితే మీకు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేయాలి. దీనికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. క్వాలిఫికేషన్స్ ఏమంటే సాధారణంగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వాళ్ళు, అదేవిధంగా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వాళ్ళే సాధారణంగా దీనికి అర్హులు ఉంటారు. ప్లస్ మనకు తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఇవి గతంలో నోటిఫికేషన్లో. ఇప్పుడున్న నోటిఫికేషన్లో అదనంగా కూడా కొన్ని క్వాలిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా మీకు చెప్తున్నాను. సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అయినా ఓకే, తర్వాత ఎంఎల్టీ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయినా ఓకే, తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ అయినా ఓకే, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ, ఎంఎస్సీ ఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, తర్వాత బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బిఎంఎల్టీ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ మైక్రోబయాలజీ ఆర్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ, దాదాపు ఒక 12 రకాల క్వాలిఫికేషన్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే సాధారణంగా డిఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ చెప్పిన క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా ఎలిజిబులే కాబట్టి ఇంకా కాంపిటీషన్ పెరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా ఏజ్ గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీలో 18 నుంచి 46 ఏళ్ళ వయసు ఉండాలి. మళ్ళీ అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, పిఎస్సీ వాళ్ళకు 10 ఏళ్ళు. ఈ విధంగా వారి వయసులో తగినట్టు మినహాయింపులు అయితే తప్పనిసరిగా ఉంటున్నాయి. తర్వాత ఎగ్జామినేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ డేట్ మీకు చెప్పినాను, 10వ తారీఖు తర్వాత నవంబర్ నెల 2024 జరుగుతుంది. అంటే 2 నెలలు ఉంది. ఎగ్జామినేషన్ సిబిటి మోడల్లో జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడల్లో జరుగుతుంది. అంటే మనకి ఈ సెలెక్షన్కి 100 పాయింట్లు వాళ్ళు కేటాయిస్తారు. 100 పాయింట్లలో 80 పాయింట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా, అంటే 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఒక క్వశ్చన్కి 1 మార్కు, నెగటివ్ మార్కింగ్ లేదు, ఇందులో మనకు పేర్కొనలేదు. 20 మార్కులు మాత్రం సర్వీస్కు, అంటే సర్వీస్కు మన ప్రభుత్వ రంగంలో కావచ్చు, తర్వాత క్వాజీ గవర్నమెంట్లో కావచ్చు, తర్వాత కాంట్రాక్ట్లో కావచ్చు, అవన్నీ రూల్స్ మనకు అందులో ఉన్నాయి. మీకు సర్వీస్ సర్టిఫికేట్ ఆధారంగా 6 నెలలకు ఇన్ని మార్కులు కలుపుతారని ఉంటుంది. మ్యాక్సిమం వచ్చే మార్కులు 20 మాత్రమే. కానీ మీరు మెయిన్గా చదవాల్సింది 80 మార్కులు. 80 మార్కులతో మీ యొక్క విజయం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. గతంలో వేరే మోడల్లో ఉండేది, 70-30 మోడల్లో ఉండేది. ఇప్పుడు మాత్రం 80-20 మోడల్లో ఉంది. క్వశ్చన్ పేపర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి మనం టీచింగ్ ఏం చేస్తామంటే, నేను బోర్డు పైన రాసేటప్పుడు అన్ని ఇంగ్లీష్లోనే రాస్తా. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీషు తెలుగు కలిపి చెప్తాను బైలింగల్లో. నోట్స్ మాత్రం మళ్ళీ ఇంగ్లీష్లోనే ఇస్తా. టెస్టులు కూడా మళ్ళీ మీకు ఇంగ్లీష్లోనే ప్రొవైడ్ చేస్తాను. సిలబస్ మనకు డిప్లొమా లెవెల్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ 13 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ కావాలన్నా నాకు మెసేజ్ పెడితే వాట్సాప్ ద్వారా మీకు పంపించడం అనేది జరుగుతుంది. సిలబస్లో 3 మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. క్లినికల్ బయోకెమిస్ట్రీ అని, ఇందులో 5 యూనిట్లు ఉన్నాయి. క్లినికల్ మైక్రోబయాలజీ అని, ఇందులో 5 యూనిట్లు ఉన్నాయి. పైథాలజీ అని, ఇందులో 5 యూనిట్లు ఉన్నాయి. వీటి నుంచి మనకి ప్రశ్నలు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఈరోజు విడుదలైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇది ఫస్ట్ వీడియో అనేది. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఈ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, సబ్జెక్ట్లో ఉన్నటువంటి 5 యూనిట్స్ ఏంటి, ప్రతి యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ వైజ్గా మీకు డీటెయిల్డ్ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత మీకు క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. దాదాపుగా 150 వీడియోల్లో, అంటే ఈచ్ వీడియో 20 minutes to 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. 150 వీడియోలో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. 500 నుంచి 600 పేజీల నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. 1500 క్వశ్చన్స్ నుంచి 2000 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ మీకు ఇస్తాము ఈ రోజు నుంచి. అంటే 11th September 2024 నుంచి మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు 10th November 2024 వరకు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 30 నుంచి 45 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీకు మిగతా ఒక 15 days రివిజన్ కూడా సమయం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్, నోట్స్, వీడియోస్ కూడా చూసి మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీలైనంత తొందరగా మీరు డెసిషన్ తీసుకొని జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ఎర్లీగా ప్రిపరేషన్ అవుతారో వాళ్ళకి ఎక్కువ సమయం ఉంటుంది. తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు, తొందరగా రివిజన్ చేసుకుంటారు, ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటారు. తప్పనిసరిగా ఉద్యోగం రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలన్నా నాకు ఫోన్ చేయవచ్చును. 9533219914 నెంబరు. ఆల్ ద బెస్ట్.